అమ్మా ఇగో చెట్లకు తగలకుండా మధ్యలోకి వెళ్ళండి, కొంగుల దగ్గర పెట్టుకోండి, కొంగుల దగ్గర పెట్టుకొని అందులోకి వెళ్ళండి. ఇప్పుడు మీరే కొంగుల దగ్గర పెట్టుకోండి, ముందుకెళ్ళండి. వీళ్ళు ఇంకా ఎక్కువ మంది రావడానికి కొంగుల దగ్గర పెట్టుకోమ్మా. ఏం లేదు అంట్లు ఇప్పుడు చిగురులు వస్తున్నాయి, చిగురులు పోతాయి అన్నట్టు. అర్థమైందా? వినబడుతుందా? ఇక్కడ మనం ఇప్పుడు మేము నిలబడ్డాం అమ్మా, మేము నిలబడ్డ దగ్గర అంతా బావి, ఇదంతా కూడా బావి ఉండే. ఏది ఈ చెట్టు వరకు నాకుండే. అయితే ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు వరకు కూడా బాయం. మనకు జనరల్గా బాయల మీద పోషమ్మలు ఉప్పలమ్మలు ఉంటాయి, ఇక్కడ అట్లనే ఉండే. ఏది మేము మా మామయ్య గారు మాకు ఈ భూమి ఇచ్చినప్పుడు, అయితే ఇది ఇక్కడ నుంచి ఇదంతా భూమి అది ఉంటే ఏమైందంటే మాకేమో జాగా సరిపోతలేదు. మొత్తం అక్కడి నుంచి రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంది 6.5 ఎకరాలు. దాంట్లో సాగులోకి ఉంది 5 ఎకరాలు. 5 ఎకరాలకు కూడా సరిపోతలేదు. మనమేమో ఇట్లా ఇరికిచ్చి మొక్కలు పెట్టాల్సి వస్తుంది కదా, ఇట్లా వాడుకోవడానికి కుదురుతుంది కదా అని అనుకుని దాన్ని మూసేద్దామని అనుకున్నాం అన్నమాట. అయితే అదొకటి కారణము. ఇంకో కారణం ఏంటంటే ఈ బావి లోపల బోరు ఉంటుండే. మళ్ళీ బావి ఉంది కదా, బావి లోపల బోరు ఉండేది 40 ఫీట్ల లోపల. బావి అంటే బావి పెద్దది కాదమ్మా, చేదబాయి లెక్క. అయితే బావిలో మోటార్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైతుంది, నీళ్ళలోకి పోయి మెకానిక్ తీసుకొని రావాలి బయటికి. అది వరకు ఉన్న మెకానిక్లు లోపలికి నీళ్ళ లోపల పోయి దాన్ని ఇప్పుకొని తీసుకొచ్చేది. ఇప్పుడు బయట ఉన్న మోటార్లకే దిక్కులేదు, లోపల బావిల దాంట్లోకి ఎవరు పోతుంది అని చెప్పేసి దాన్ని ఇక సంస్కరించాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. అదొకటి. తర్వాత మంచి బిర్రు ఎండాకాలం రాగానే బోరు ఆగిపోవడం మొదలుపెట్టింది. ఇక ఇదంతా కాదని చెప్పేసి దాన్ని పూర్తిగా కేసింగ్ కింద నుంచి పైకి వేసి 40 ఫీట్ల కేసింగ్ లేపినాము. 40 ఫీట్ల కేసింగ్ లేపి వాళ్ళు పెద్ద మనుషులు మాకు పుణ్యం చేసి ఏంటిదంటే తవ్విన మట్టి అంతా ఈయనే పెట్టిరు, చుట్టూ ఈయనే పెట్టింది, ఏడా పోయలేదు అనమాట. దాన్ని బాయిగడ్డ, ఇదంతా బాయిగడ్డ. అట్లా వేస్తే ఇంకా ఎండాకాలము మాకు ఆడ పని వాళ్ళకు ఎండలలో మేము పని చేయించాము. 10-11 గంటల వరకు ఎండలో పని చేసుకొని మళ్ళీ మిగతా టైం అంతా చెట్ల నీడకే పని చేసుకోవాలి అంతే. ఇక వాళ్ళు కూడా మనుషులే కదా. అట్లా ఆ టైంలో ఏం చేసినామంటే ఈ బావిని గుడిపేద్దామని చెప్పేసి మొత్తం కింద నుంచి కేసింగ్ పైప్ వేసినాక పైన 5 ఫీట్ల 6 ఫీట్ల వరకు మన శనగ గింజ అంతా హోల్స్ పెట్టేసినాం అన్ని కేసింగ్ పైప్కి. ఆ పైప్కి పెట్టిన తర్వాత మళ్ళీ స్టీల్ కేసింగ్, స్టీల్ వైర్ మెష్ ఉంటుంది కదా, జాలి దాని మీద మళ్ళీ ప్లాస్టిక్ జాలి ఇవన్నీ పెట్టేసి మెల్లమెల్లగా మట్టి జారగొట్టుకుంటా ఇటు అటు అన్ని కర్రలు పెట్టి దీన్ని మూసేస్తాం అనమాట. ఇప్పుడు మన ఇది ముంపులోకి ఉంది కదా, మన ఇల్లు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటువైపు నుంచి వచ్చేటటువంటి వర్షం నీళ్ళు, అటువైపు నుంచి వచ్చే వర్షం నీళ్ళు రోడ్డు మీద అన్నీ మేము మా దాంట్లో మలుపుకుంటుంటాం అనమాట గేట్ లోపలికి. అటు నుంచి వచ్చేటటువంటి వర్షం నీళ్ళు, ఈ పై నుంచి వచ్చేటటువంటివి. తర్వాత ఈ నర్సరీలో రోజు స్ప్రింక్లర్స్ తిరుగుతుంటాయి నీళ్లు, అవి ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, మొత్తం కింద కవర్లో వేసినాం కదా, కాబట్టి ఆ నీళ్లు కూడా అన్నీ ఇందులోకే వస్తాయి. వచ్చి ఇది దీంట్లో ఇంకిపోతాయి, బాగా ఇంకిపోయి ఏమైందంటే ఇప్పుడు ఈ బోరు వాటర్ మనం మోటార్ ఆన్ చేయకుండా కూడా ఓవర్ఫ్లో అయింది మొన్నటి వరకు, ఎండిపోకుండా ఓవర్ఫ్లో అయింది అన్నమాట. అంటే వాటర్ నీళ్ళే నేను అంటే కదా నీళ్లు సరిపోతాయో మీకంటే నీళ్లు సరిపోవండి మేము సంపాదించుకున్నామని చెప్తాం అనమాట. అట్లా అక్కడ మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇదంతా కూడా ఇంకుడు గుంతనే. అంటే 3 ఫీట్ల వెడల్పుతోటి 4 ఫీట్ల డెప్త్ తోటి లోతుతోటి జేసీబీ బకెట్ పెట్టి మొత్తం తవ్వించినాం అనమాట. కందకంలాగా తవ్వించిన మొత్తాన్ని కూడా వాటర్ అంతా అటు నుంచి వచ్చే వాటర్ అదంతా అందులో ఇంకాలి. ఇంకిన తర్వాత ఎక్సెస్ అయితేనే బయటకు పోతాయి ఒకటి. అట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ కాలువ ఉన్నది కదా, ఆ కాలువ కూడా వేస్ట్ కాకుండా దాంట్లో మళ్ళీ చెత్త చెదారము ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా, మనకు అక్కడేయంగా ఇక్కడేయంగా కొన్ని మోసుకపోవడం కష్టం అవుతుంది. ఆడ తీసి అందులోనే వేస్తాం, అందులోనే కాలువలోనే వేస్తాం. కాబట్టి అది ఒక మళ్ళీ మనకు పూడిక అవసరమైనప్పుడు పూడిక తీసుకుంటే కావాల్సినంత కంపోస్ట్ వస్తుంది ఫ్రీ. తర్వాత దాన్ని తగలబెట్టి ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, దాంట్లోనే పడుతుంది, దాంట్లోనే కూలిపోతుంది. ఈసారి ఏం చేసినాము, పోయిన సంవత్సరం అంటే ఆ కందకాలు తీస్తాం కదా, పూడిక తీయించేటప్పుడు ఇప్పుడు నా దగ్గర నుంచి ఈయన వరకు కందకం తీయించినాము. మళ్ళీ సార్ దగ్గర ఏం చేసాము, దిమ్ముంచేసినాము, అట్లనే మళ్ళీ కందకం తీయించినాము. అట్లా తీయించేసి పూడిక తీయించేసుకుంటూ వచ్చి ఈ ఎక్కడైతే దిబ్బలు ఉంచినామో దిబ్బల మీద అంతా మహాగని చెట్లు పెట్టాం అనమాట. అట్లా 150 చెట్లు పట్టినాయి. మట్టి అటు ఇటు పోకుండా ఒకటి మనకి జాగా కొత్త జాగా రాదు కదా, ఉన్న జాగాలో ఉపయోగించుకోవాలని ఇప్పుడు ఓపిక ఉంది పని చేస్తున్నాం. ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేత కాదు కదా, అప్పుడు వాణ్ణి అడిగి పైసలు ఇవ్వమని అడిగేదేంది. మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టు రైతుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టు మహాగని ప్లాంట్ చక్కగా పోతుంది. అది ఒక 10 ఏళ్ళ తర్వాత మనకు ఎంత హీనంగా అమ్ముకున్నా చెట్టుకో 25,000 వస్తుంది.
ఆయనతో 25,000 వచ్చినా కూడా సరిపోతాయి కదా మనకు బ్రతకడానికి అయితే. అట్లా ప్రతి ఒక్కటి అంటే ఈ దినం మనం పనిచేస్తున్నాం కాదు, రేపటి దినం మనకు ఓపిక లేనప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలనేది అగ్రికల్చర్. ఎందుకంటే పెన్షను మనకి ఎవరు రైతుకి ఏం చేస్తారంటే ఈమె రైతు అంటే నేను రైతు దగ్గర నిలబడి ఒక సెల్ఫీ దిగుతాను, ఈరోజు నేను రైతుతో సెల్ఫీ దిగినాను, అంతేగాని రైతుకు సహాయం చేసేటోళ్ళు కానీ సహాయం అంటే ఏముంది, ఆమె దగ్గర పండిన పంట నేను కొనుక్కుంటే సహాయమే. కానీ నువ్వు 10 రూపాయలు చెప్పిన వస్తువును 5కి ఇస్తావా, 6కి ఇస్తావా, లేకపోతే 4 కాయలు తెంపిస్తే ఏమవుతుంది అని చెప్పేసి కల్చర్లోనే మనం ఉన్నాం. కానీ రైతుకు సాయం చేద్దాం అనే కల్చర్లో ఎవరు లేరు. కాబట్టి